అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ ఉద్యోగ విషయాలలో డిస్క్రిమినేషన్ అనేది బాగా చూపిస్తున్నారని చెప్పేసి ఒక ఉదంతం అయితే నడుస్తుంది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికన్స్కు మాత్రమే అవకాశాలు కల్పించాలి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరుతున్నారో వీలైనంత వరకు వెనక్కు పంపించాలి, ఎవరైతే డబ్బు బాగా ఉందో లేదా వాళ్ళ దేశం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతారో అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి తప్ప ఇక్కడున్న డబ్బుని తీసుకొని పోయేటువంటి వాళ్ళని మనం వీలైనంత తొందరగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదనేటువంటి దృక్పథంతో ఎప్పుడైతే ప్రెసిడెంట్ అలాంటి ఆలోచనతో ఉన్నాడో ప్రజలు కూడా, అంటే అక్కడ అమెరికన్స్ ఎవరైతే ట్రూ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళేవాడు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేకపోతే తను గెలిచేవాడు కాదు కదా. ఆ భావాలు ప్రజల్లో ఉండబట్టే అలాంటి భావాలు ఉండేటువంటి ప్రజల ఆలోచనని తను తీసుకొని దాన్ని ఇంకా కొంచెం బాగా ఎక్స్పోర్ట్ చేసేసి దాని బేస్ మీదనే అతను ఎలక్షన్లో గెలిచాడు. అంటే ప్రజల్లో కొంతమంది దాన్ని తీవ్రంగా ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు. సో ఎప్పుడైతే అమెరికన్ ప్రెసిడెంట్ ప్రతిరోజు దాని మీదనే డిస్కషన్ చేయడం, ఆ రకంగా కొన్ని వీసాలు రద్దు చేయడం, కొంతమందిని గతంలో ఉన్న చట్టాలని మార్చడం, ఒక రకంగా భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ అమెరికాకు రావాలనుకుంటున్న వాళ్ళను వీలైనంతవరకు ఆపడానికి ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మా ప్రెసిడెంటే మాకు అవకాశం కల్పిస్తున్నప్పుడు మేమెందుకు వీళ్ళని సహించాలి? ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా సూటిపోటి మాటలతో రకరకాల పద్ధతులతో వాళ్ళని అవమానించేందుకు ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక ఎంప్లాయీ, దాదాపు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఎంప్లాయీ తనకు సంబంధించినటువంటి విషయంలో కూడా తన బాసు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అతను కంప్లైంట్ చేశాడు. అలాగే ఒక వెజిటేరియన్ సంబంధించిన ఇండియన్ లేడీ తను ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో ఒక్క వెజిటేరియన్ ఐటెం కూడా లేకుండా మొత్తం నాన్ వెజిటేరియన్ ఐటెం తెప్పించినప్పుడు వెజిటేరియన్ ఐటెం లేదా అని అడిగినప్పుడు తను ఆల్రెడీ ఏవైతే అక్కడ వాళ్ళకి పిజ్జాలు కానీ ఇంకా రకరకాల పదార్థాలకి మటన్తో పాటుగా వెజ్ ఐటెంకి నాన్ వెజ్ ఐటెం రెండు కలిసి ఉంటాయి. ఆ నాన్ వెజ్ ఐటెం తీసేసి వేరు చేసేసుకొని ఆ వెజ్ ఐటెం అని తినేచ్చు కదా దాన్ని అని చాలా నిర్లక్ష్యంగా అతను సమాధానం చెప్పడం లాంటివి జరిగాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్రెసిడెంట్ ఆలోచనల ప్రకారంగా ట్రంప్ యొక్క విధానాలనే తమ ప్రజలు కూడా కొంతమంది అనుసరించేందుకు ప్రయత్నం చేస్తూ సాటి ఎంప్లాయీస్ను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడడం ప్రయత్నం చేయడం, సూటిపోటి మాటలతో వాళ్ళని వీలైనంత వరకు తొందరగా వాళ్ళు ఇండియాకు వెళ్ళిపోయేటట్టు, అంటే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ మా దేశాన్ని వదిలిపెట్టండి, మీరు మా దేశానికి పట్టినటువంటి శని లాంటి వాళ్ళు అన్నటువంటి భావన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ డిస్క్రిమినేషన్తో పనిచేయడం చాలా కష్టం. వర్క్ ప్లేస్లో మనకు ఎన్విరాన్మెంట్ బాగుంటేనే, అందరూ సమానం అనే భావన ఉంటేనే మనం ఏదైనా పని చేయడానికి సులభంగా ఉంటుంది. మనల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగాను లేకపోతే అయిష్టతో కూడుకున్నటువంటి వ్యక్తులుగా మనల్ని ఉంటే పరిస్థితి ఏర్పడితే పని చేయడం కష్టం. ఈ రకమైన రిపోర్ట్లు బాగా పోస్ట్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో పోస్ట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు చెప్పుకుంటున్నారా, లేకపోతే ఈ మధ్యనే ఇవి ఎక్కువైనాయా అనేది కూడా రెండోది ఆలోచించాల్సిన విషయం. గతంలో కన్నా ఇప్పుడు ఇవి ఎక్కువైనాయి, ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎక్కువ జరుగుతోంది, ఎక్కువగా అవమానించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఆ బాధ పడలేకన్నా వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే పరిస్థితులు ఉన్నారు. రెండోది ఏంటంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ తెలివైన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మేము అంత తెలివి కలిగిన కాలం కాదు అనేటువంటి భావన మొదటి నుంచి వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళని అంతంత డబ్బులు పెట్టి ఇక్కడ తెస్తున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నారు. ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనే వాళ్ళే ఎక్కువగా మంచి స్థానాలకు, ఉన్నత స్థానాలకు వాళ్ళు చేరుతున్నారంటే మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అనేటువంటి ఒక రకమైన భావన వాళ్ళలో ఉంది. అది వివక్ష. ఆ వివక్ష అంటే ఏంటి, వాళ్ళు అంటే వాళ్ళకి సరైనటువంటి తెలివితేటలు లేవు, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ అది వాళ్ళకి సహించలేని విషయం. మేము అమెరికన్స్ని మా దేశానికి వచ్చి మా ఉప్పు తింటూ మా డబ్బులు తీసుకుంటూ మాకు లొంగి ఉండాలి, కానీ మాకన్నా గొప్పవాళ్ళు ఎలా అవుతారు, మాకన్నా మంచి పొజిషన్లకు ఎలా వస్తారు, మమ్మల్ని
వాళ్ళు అధికారులుగా ఉండి మేము వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి ఏమిటి అనేది ఉంది. అంటే ఒకవైపున ఆ తెలివితేటలు లేవు, కానీ రెండో వైపున దీన్ని సహించేటువంటి శక్తి కూడా లేదు. లేదు. ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు సహించారు అంటే దానికి తగినటువంటి ఎన్విరాన్మెంట్ రాలేదు. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వచ్చింది. దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తి ప్రెసిడెంటే తమను సమర్థిస్తున్నాడు, ఇలాంటివి ఉండకూడదని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మేమెందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మాకు మంచి అవకాశం వచ్చింది కదా, వీళ్ళని వీళ్ళంత తొందరగా అవమానపరిచి వీళ్ళ దేశానికి పంపించేస్తే ఇంకా మనం ఎక్కువగా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అనేటువంటి ఒక తత్వానికి, ఒక పరిస్థితికి వచ్చినట్టుగా ఈ మధ్య సంఘటనలు ఒకదానికొకటి తోడవుతూ కనబడుతున్నాయి. సో మామూలుగా చూసుకుంటే ఎన్ఆర్ఐస్ అంటే ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి ఇలాంటి డిస్క్రిమినేషన్ వస్తున్న టైంలో వాళ్ళ జాబ్స్ కూడా పోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? జాబ్స్ ఎవరికి పోతాయో ఇప్పుడు చెప్పేట పొజిషన్ లేదు. ఎందుకంటే ఆ జాబ్లో వాళ్ళు ఉండటానికన్నా ముందర జరిగేది ఇక్కడ ఏంటంటే అసలు దేశంలో వాళ్ళు ఉంటారా లేదనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలోనే ఉండేటువంటి ప్రశాంతమైనప్పుడు ఇక జాబ్ సంగతి ఏముంది నెక్స్ట్ చెప్పాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ అందరి మీద ఇలా జరుగుతుందని చెప్పడానికి వీలేదు, కానీ కొందరి విషయంలో ఇది జరుగుతోంది. కొంతమంది అమెరికన్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తమకున్న పాత కక్షల్ని, పాత ఆలోచనల్ని, పాత ప్రతీకారాల్ని తీర్చుకోవడానికి దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. తొందరలోనే ఏదో ఒక దానికి వస్తారు. అంటే ఎన్ఆర్ఐస్ పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఉన్న ఎన్ఆర్ఐస్ సరైన భద్రత కల్పించి మళ్ళీ తిరిగి వారికి జవసత్వాలు ఉండేటువంటి పరిస్థితి తీసుకురావడం కానీ, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఎంతకాలం ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండడం చాలా కష్టంతో కూడుకున్న పని. రెండోది, ట్రంప్ ఇంకా 3 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం ఉంది. 3 నెలల దాకా మరి భరించడం కష్టం. కాబట్టి బహుశా ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా, ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా ఏకమై ఏదైనా ఒక రకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. మన యూనియన్స్ కూడా అక్కడ చాలా బలంగా ఉన్నాయి. చాలామంది మన అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకున్న తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూర్చొని దీనికి ఏదైనా ఒక మార్గాన్ని అనుసరిస్తారని మనం అనుకుందాం. ఏదేమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మామూలుగా స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండి స్థిరపడిపోయినటువంటి ఎన్ఆర్ఐస్కి కూడా ఇప్పుడు స్కెచ్ అనుకోవచ్చు అంటారా, టార్గెట్ అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళైనా, అక్కడ ఉన్న వాళ్ళైనా ఎన్ఆర్ఐస్ కింద లెక్క. నాన్ రెసిడెన్షియల్ ఇండియాగా అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ వాళ్ళల్లో ఇప్పటిదాకా ఏంటంటే నాది అమెరికా అనే ఒక భావంతో వాళ్ళు పనిచేశారు. నేను ఇండియా నుంచి వచ్చేసాను పూర్తిగా, నాకు ఇక్కడ సిటిజన్షిప్ వచ్చింది, లేదా నేను ఇక్కడ ఆల్రెడీ నాకు పౌరసత్వం ఇక్కడ లభించే పరిస్థితి ఏర్పడింది, గ్రీన్ కార్డు నాకు లభించే అవకాశం ఉంది, వచ్చింది అన్నట్టు భావనలో, వస్తుంది అన్నట్టు భావనలోనే ఉన్నారు. కాబట్టి అమెరికాకు ఎంత విలువ ఇవ్వాలో, అమెరికా చట్టాలకు ఎంత ఇవ్వాలో ఇస్తూ తను కూడా అమెరికాలో ఒక భాగంగా భావించి మన వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి వివక్షత చూపించడం ఎక్కువైపోతే ఏమవుతుందంటే పనిచేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక రకంగా అమెరికా మీద అసహ్యం పరిస్థితి ఉండి వీళ్ళంతవరకు అమెరికాను వదిలించుకుని బయటికి రావాలనే ప్రయత్నం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే చాలా వలసలు ప్రారంభమైనాయి, రివర్స్ వలసలు. అంటే ఇంతకుముందు అమెరికాకు వెళ్ళేటువంటి వలసలు పెరిగి ఉండేవి, ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేటువంటి పెరుగుతున్నాయి, రోజులకు పెరుగుతున్నాయి. ఇది ఇంకా ఎక్కువ అవుతే ఇంకా పెరుగుదల జరుగుతుంది. థ్యాంక్ యూ.